రెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలో జిల్లా పరిషత్ పాఠశాలను కొందరు అక్రమార్కులు జేసీబీలతో కూల్చివేశారు. ఈ ఘటనపై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేయలేదని మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై అక్రమార్కులపై కేసు నమోదు చేయాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన అనంతరం నుండి జిల్లా పరిషత్ పాఠశాల కొనసాగుతుందని, ఈ స్థలం తమదే అని కొందరు వ్యక్తులు కోర్టులో కేసు వేయగా న్యాయస్థానం సదరు పాఠశాల స్థలంపై వివాదం కోర్టు పరిధిలో ఉంది. అట్టి పాఠశాల భవనాన్ని 3 రోజుల క్రితం కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రే జేసీబీలతో కూల్చివేయగా డయల్ 100 ద్వారా మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు వారిపై కేసు నమోదు కాలేదని, ఫ్రెండ్లీ పోలీసులమని చెప్పుకునే తెలంగాణ పోలీసులు దొంగలకు సర్ది కట్టే విధంగా వ్యవహరించడం సరికాదని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, మెదక్ ఎంపీగా జిల్లా కలెక్టర్కి, ఆర్డీఓకి, స్థానిక తహసీల్దార్కి ఫిర్యాదు చేసిన నివేదికలు తెప్పించుకుంటున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇసుకను తరలించే లారీలను ఒక సామాన్యుడు ఏదైనా నిర్మాణం కోసం మట్టి నింపుకుంటే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటారని, లారీలను సీజ్ చేస్తారు. కానీ కోట్ల విలువ చేసే భూమిపై అక్రమార్కులు కన్నేస్తే ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉందని, సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. పటాన్చెరులో ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కన ఆల్విన్ వాచ్ డివిజన్ సమీపంలో దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుంచి ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ని కొంతమంది రాత్రిపూట ఇల్లీగల్గా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నం చేస్తే 100 కంప్లైంట్ వస్తే కేసు లేదు. కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే విచారణ ఉండదు. జిల్లా పరిషత్ సీఈఓ గారు అసలు దాని కస్టోడియన్ ఎవరైతే ఉంటాడో ఆయన మాట్లాడాడు. కనీసం స్పాట్ మీకు రారు, విచారణ జరపరు. దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయలేంది, ఎవరు ఈ భూమిని కబ్జా కోసం మాట్లాడుకుంటున్నారు, దీని విషయం లోపల జరుగుతున్నటువంటి లోపాయికారి ఒప్పందాలేంది, చిన్న రోడ్డు మీద ధర్నా చేసి బస్ అద్దం బలిగిపోతే ఎనీ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బస్ అద్దం బలిగొడితే పీడీపీపీ యాక్ట్ అని పెడతారు. ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగింది అని చెప్పి కేసులు పెట్టేటోళ్ళు పోలీసు వాళ్ళు. ఇవాళ 100 కోట్ల విలువ చేసేటువంటి సుమారు 4 ఎకరాల స్థలం, జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలం, జిల్లా పరిషత్ సీఈఓ గారి కస్టడీలో ఉన్నటువంటి స్థలం కూలిపోయి 4 రోజులైతే తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు. కనీసం ఇవాళ దాకా సుమోటో కింద కేసు కాలేదు. పోనీ పోలీసు వాళ్ళు పోలేదా? పోలీసు వాళ్ళు పోయినరు. పోలీసు వాళ్ళే జేసీబీలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే ఇటాచీలు ఎలగొట్టిరు, పోలీసు వాళ్ళే దగ్గరుండి దొంగలకు సద్దులు కట్టేటువంటి కార్యక్రమం చేయడం అనేది బాధాకరం, దురదృష్టకరం. 4 ఎకరాలు 100 కోట్ల విలువ చేసేటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ పటాన్చెరుకు సంబంధించిన స్థలం విషయంలో నిన్న మొన్న 2 రోజులు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే ఇంకా నివేదికలు తెప్పించుకుంటున్నారంట. ఊర్లో ఎవరైనా ఒక లారీ మొరం, ఒక ట్రాక్టర్ మొరం తీసుకొని బరంతి నింపుకుంటాం, ఇందిరా మిల్లు కట్టుకుంటున్నామంటే లారీ సీజ్ అవుతుంది, జేసీబీ సీజ్ అవుతుంది, ట్రాక్టర్ సీజ్ అవుతుంది. కానీ 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని బాజాబ్తా జేసీబీలు ఇటాచీలు తెచ్చి కూలగొడితే కళ్ళుండి చూస్తూ కూడా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తే 4 రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితులలో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పోలీస్ స్టేషన్